ఏంటి సార్ మీ కామెంట్స్? పవన్ గారు తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు పాపారావు గారికి, అదేవిధంగా కృష్ణకాంత్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సార్ నమస్తే. ఈరోజు అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వాస్తవంగా శంకుస్థాపనతో పాటు వేగవంతమైనటువంటి పనులు ఆరంభమవుతున్నాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అమరావతి విచ్చేసి సిఆర్డిఏ ఆ కార్యాలయానికి వెళ్ళి చూసి ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి సిఆర్డిఏ బిల్డింగ్ కట్టడం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ విజన్కి ఇది దర్పం అని చెప్పి ఆమె ఈరోజు మాట్లాడటం జరిగింది. దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా పయ్యావుల కేశవ్ గారు, నారాయణ గారు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాస్తవంగా అమరావతి అనగానే మనందరికీ గుర్తొచ్చేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమరావతి, పోలవరం నాకు రెండు కళ్ళు అని చెప్పి అమరావతితో పాటు పోలవరాన్ని కూడా సందర్శించేవాళ్ళు. రాజకీయ నేపథ్యంలో 2019లో మేము అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ఏ విధంగా నిర్వీర్యం చేయాలో ప్రతిసారి యుక్తులు కుయుక్తులతో వాళ్ళ యొక్క మంత్రుల చేత హేళన చేస్తూ మాట్లాడించేవాళ్ళు. దాని తర్వాత అమరావతి రైతులు వాళ్ళు ఒక విధంగా స్వాతంత్రం కోసం పోరాటం చేసినట్టు పోరాటం చేశారు అమరావతిలో ఉన్నటువంటి రైతులు. ఇవన్నీ మనం చూసాం. బహుశా భారతదేశంలోనే కాదండి, ఈ మధ్య కాలంలో ప్రపంచంలో అన్ని రోజులు శాంతియుతంగా ధర్నా చేసినటువంటి కార్యక్రమం ఏదన్నా ఉందంటే అమరావతి మహిళా రైతులకి ఆ క్రెడిట్ దక్కుతుంది. అది కూడా సుదీర్ఘ కాలం పాటు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ జరగలేదు. శాంతియుతంగా ఎవరిని వ్యక్తిత్వ హననం చేయకుండా, ఎవరి గురించి మాట్లాడకుండా, అఫ్ కోర్స్ 3 రాజధానులనే శిబిరాలు పెట్టి మరి అమరావతి మహిళా రైతుల మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వాళ్ళని కేవలం చేస్తూ చాలా కామెంట్లు కూడా పెట్టారు. వాళ్ళు కట్టు బొట్టు దగ్గర నుంచి వాళ్ళు తినే తిండి దాకా అన్నీ మాట్లాడారు. కానీ కాలం ఎప్పుడు ఒకే రోజు ఒకేలా ఉండదండి. దాని తర్వాత ప్రజలు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచకాలను, దౌర్జన్యాలను యాక్సెప్ట్ చేయలే. అరే అవసరం లేదు రైళ్ళు అనుకొని చెప్పి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఆ పట్టం కూడా ఎలా ఉందంటే ఒక సామెత ఉంది, బలవంతుడు బలహీనుడి మీద ఏదైనా ఇష్యూ చేసినప్పుడు ఆ భగవంతుడు బలవంతుడి మీద కొట్టే దెబ్బ ఎలా ఉండిద్దో ఆ విధంగా ఉందండి. అదే విధంగా మరి 170 స్థానాలకు గాను అఖండమైనటువంటి మెజారిటీతో గెలిచాం. 11 స్థానాలకే వాళ్ళు పరిమితం అయిపోయారు. నేనేమంటానంటే అమరావతి ప్రాంతం అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని కాదండి, మానవతా విలువలతో కూడుకున్నటువంటి, ఇక్కడ సంస్కృతితో కూడుకున్నటువంటి ఆ అటాచ్మెంట్ ఉంది. మేము చాలాసార్లు పదే చెప్పుకుంటూ వచ్చాం, ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా ఒడిసి పట్టుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అది కాదు కదా. ఆయన పదే అమరావతి మీద, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ మీద విషం చిమ్మారు. కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలు మీరు చూడొచ్చు. అదే రాజధానిలో ఉంటూ అక్కడి నుంచే పరిపాలిస్తూ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ ప్రాంతం మీద ఏ విధంగా విషయం చిమ్మాడో మనకు తెలుసు కదా. గ్రాఫిక్స్ ఇవన్నీ డమ్మీలు, డబ్బాలు అని చెప్పి వాటి నుంచే వీళ్ళంతా కార్యకలాపాలు కొనసాగించారు. అతనితో పాటు ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళ ముఖ్య నాయకులు, ఈవెన్ ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే స్పీకర్ గారు ఉన్నారో ఆయన కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడారు. కానీ ఇవన్నీ చరిత్రలో ఉండేటువంటి అంశాలు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్టీజియస్గా తీసుకోవటం, అమరావతిలో ఉన్నటువంటి మరి ఏదైతే మిగిలిన నగరాలకు దీటుగా, మిగిలిన రాజధానులకు దీటుగా, పక్క రాష్ట్రాల్లో కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇటువంటి రాజధానులకు దీటుగా మనం రాజధాని నిర్మించాలి. ఇది ఒక రోజుతో అయ్యే పని కాదండి, ఇది ఒక మహాయజ్ఞం లాంటిది. ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ జరుగుతూ వస్తూ ఉంటే ఏంటంటే ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతూనే పరిపాలన కూడా అక్కడి నుంచే చేస్తున్నారు కాబట్టి మౌలిక వసతులు కల్పించాలి. దీంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ 15 కార్యాలయాలు ఇవాళ శంకుస్థాపనే కాదండి, దీనికి ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనే దానికి వేగవంతం చేసేటువంటి కార్యాచరణ బిగినైంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రోజు మీరు ఇందాక చాలా అంశాలు చెప్పుకుంటా వచ్చారు. చాలా బ్యాంకులు కావచ్చు, అదేవిధంగా న్యూ ఇండియా ఇన్సూరెన్స్ లాంటి ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, ఎన్ఐసిఎల్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ కార్యాలయాలు ఓపెన్ చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యాలయాలు ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ ఏమైందంటే దీనివల్ల దాదాపు ఒక 1650 మందికి ఇమీడియట్ గా ఉద్యోగాలు వస్తాయండి అక్కడ. అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ఉద్యోగాలు. దీంతో పాటు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. మీరు చంద్రబాబు గారు పదే క్వాంటమ్ వ్యాలీని ఇక్కడ డెవలప్ చేస్తామంటున్నారు.
దానితో పాటు మైక్రోసాఫ్ట్ కూడా ఇక్కడికే రాబోతుందని చాలా మంది ఊహాగానాలు రైట్. ఓకే. ఇవన్నీ చూస్తా ఉంటే ఏమైందంటే Okay. వేగవంతమైనటువంటి ప్రణాళికలు వేసుకొని ఈ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. Right. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఈ కనెక్టివిటీ అండి, రోడ్డు రైల్ కనెక్టివిటీ, అదేవిధంగా ప్రపంచ స్థాయికి తగ్గట్టు అక్కడ ఎయిర్పోర్ట్ ఒకటి కావాలి. దీనితో పాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా రైట్ సార్. ఇంపార్టెంట్. రైట్. ఎందుకంటే ఓకే. రైట్. ఒక్కసారి బీజేపీ పార్టీ